హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కేంద్రం నుంచి ఉద్యోగులకు శుభవార్త. వేతనం అయితే పెంపు. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసుకున్నట్లయితే ఉద్యోగులకు లబ్ధి పొందే అవకాశం ఉంది. సో 15,000 నుంచి 20,000 రూపాయల వరకు పెంపు. సో ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ చందాదారుల వేతన వయోపరిమితి అయితే పెంపు అండి. 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకైతే పెంచిన యోజన. కేంద్ర కార్మిక శాఖ అయితే కసరత్తు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పరిధిలో చందాదారుల గరిష్ట వేతన పరిమితిని 21,000 రూపాయలకైతే పెంచేందుకు కేంద్రం కసరత్తులు అయితే చేస్తూ ఉన్నట్లయితే తెలుస్తుందండి. ఇక కార్మిక సంఘాలు, అనుబంధ సంస్థలు ఇందుకోసం కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ఈ విధంగా కోరుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వేతన పరిమితిని పెంపుతో పాటు జరిగే పరిణామాలపై అయితే కేంద్ర కార్మిక శాఖ ప్రాథమిక కసరత్తు ఉపక్రమించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ చందాదారులు గరిష్ట వేతన పరిమితి వచ్చేసి 15,000 రూపాయలుగా ఉంది. సో 2014 ముందు ఇది 6,500 రూపాయలు కాగా అప్పటి ప్రభుత్వం ఈ పరిమితిని 15,000 వద్ద అయితే ఫిక్స్ చేసింది. ఇక ఈపీఎఫ్ఓ ఫార్ములా ప్రకారము ఒక ఉద్యోగి భవిష్య నిధి చందా కింద 12% యాజమాన్యం చెల్లిస్తూ ఉండగా మరో 12% ఉద్యోగి వేతనం నుంచి చెల్లిస్తారు. సో ఈ మొత్తాన్నే ఉద్యోగి పదవి విరమణ సమయంలో అయితే వడ్డీతో సహా ఈపీఎఫ్ఓ తిరిగి ఇచ్చేసింది. సో ఉద్యోగి లాభం, యాజమాన్యాలపై అయితే భారం. సో ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఈ చందాదారుని గరిష్ట వేతన పరిమితి పెంపుతో పాటు ఉద్యోగికి లాభం అయితే కలుగునుండగా అధిక చెల్లింపులు. సో ఈ విధంగా అధిక చెల్లింపుల భారం యాజమాన్యాలపై అయితే పడనుంది. ప్రస్తుతం ఫార్ములా ప్రకారం ఉద్యోగి గరిష్ట వేతన పరిమితి 15,000 కాగా అందులో 12% అంటే 1,800 రూపాయలు యాజమాన్యం సదరు ఉద్యోగి ఈపీఎఫ్ఓ ఖాతాకు బదిలీ చేస్తుంది. ఇందులో నుంచి 8.33% పెన్షనర్ ఖాతాలకు బదిలీ చేస్తూ ఉండగా మిగతా 3.67% మొత్తం భవిష్య నిధి ఖాతాలో జమ అవుతుంది. సో దీనికి సమానంగా ఉద్యోగి వేతనం నుంచి 12% అంటే 1,800 భవిష్య నిధి ఖాతాలో జమ చేస్తారు. తాజాగా ఉద్యోగి వేతనం 21,000కు పెంచితే ఇందులో 12% అనగా 2,520 రూపాయలు యాజమాన్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన ఉద్యోగి పెన్షన్ ఖాతాలో అయితే 1,790, భవిష్య నిధి ఖాతాలో 730 జమ అవుతాయి. దీనికి సమానంగా ఉద్యోగి వేతనం నుంచి 2,520 భవిష్య నిధి ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుతం ఈఎస్ఐ చట్టం కింద చందాదారుని గరిష్ట వేతన పరిమితి 20,000 రూపాయలుగా ఉంది. సో 21,000 రూపాయలు దాటిన వారు ఈఎస్ఐ పరిధిలోకి రారు. ఈఎస్ఐ గరిష్ట వేతన పరిమితి 2016కు ముందు 15,000 ఉండగా కేంద్ర ప్రభుత్వం దాన్ని 21,000కు అయితే పెంచింది. ఈ తరహాలోనే ఈపీఎఫ్ఓ కూడా వేతన పరిమితిని అయితే 21,000కు పెంచే యోచనలో ఉందని అయితే ప్రాథమిక సమాచారం. కాగా ఇందుకు సంబంధించి ఈపీఎఫ్ఓ ఎలాంటి అధికారిక ప్రకటన ఇంతవరకు అయితే చేయలేదండి.